ఇంకో ఇదే మసీదు, అబుదాబిలో అతి పెద్ద మసీదు. నార్మల్ అయితే ఇక్కడ బుర్కా వేసుకోవాలంట. సో నేనైతే నాకు తెలియదు కదా, నార్మల్గా ఇంకా ఇలా కవర్. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు చాలా దూరం చూడండి, బయట నుంచి ఎలా చూపించాను కదా మీకు. ఇప్పుడు మనం అబుదాబిలో అయితే ఉన్నాం కదా. ఇప్పుడు మీకు మంచి ప్లేస్కి అయితే నేను తీసుకువెళ్తున్నాను. అది అబుదాబిలో మాస్క్ అనే ఒక ప్లేస్ ఉంది. సో ఇప్పుడు అది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను పదండి. ఇదే రోడ్స్ చూడండి, వెళ్తున్నాము ఆన్ ద వే. ఇప్పుడు ఇంకొక 5 minutesలో మనం అయితే అక్కడికి వెళ్తున్నాము. చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయో అబుదాబి అంతా కూడా. ఇంకా ఇంతకు ముందు నేను వ్లాగ్స్ అయితే పెట్టాను కదా, అవన్నీ కూడా దుబాయ్ వెండి. ఇప్పుడైతే నేను అబుదాబిలో ఉన్నాను. ఈ 2 daysలో నేను మీకు అన్నీ ఒక 2-3 ప్లేసెస్ అయితే కవర్ చేస్తాను. సో డెఫినెట్గా అయితే మీరు మిస్ అవ్వకండి. సో చూడండి ఎలా ఉందో లైటింగ్ అంతా కూడా. దుబాయ్ బ్లాగ్స్ చూసారా? చూడకపోతే కనుక డెఫినెట్గా నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అగో అదే కనిపిస్తుంది కదా, అదే అండి మాస్క్. చూడడానికి చూడండి తాజ్మహల్ లాగా కనిపిస్తుంది కదా, మంచి ఒక ఎంత బాగుందో దూరం నుంచి అయితే. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము అందులోకి. ఇక్కడ రోడ్లు చూడండి ఎంత నాకు ఇష్టం అంటే, ఎంత బాగుంటాయండి ఇక్కడ రోడ్లు. మాత్రంగా సూపర్గా ఉంటాయండి. మన ఇండియాలో కూడా ఎప్పుడు ఇలా డెవలప్ అవుతుందో ఏంటో తెలియదు కానీ, సో ఇక్కడైతే రోడ్స్ సూపర్గా ఉంటాయి. బిల్డింగ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇగో మాస్క్ మాస్క్ అంటున్నాను కదా, మాస్క్ అంటే ఏంటో కాదండి, మసీద్. ఇక్కడ పెద్దది అబుదాబికి ఎంతో ఫేమస్, టూరిజంకి కూడా అది ఉంది. సో అది మీకు చూపిద్దామని అక్కడికైతే తీసుకెళ్తున్నాను. మాస్క్ అంటే మసీద్, అబుదాబిలో అతి పెద్దదైన మసీద్ అండి అది. సో ఇది కాదు, ఇప్పుడు మనం వెళ్తాం కదా. చూడండి ఈ బిల్డింగ్స్ అన్ని లైటింగ్స్ ఇలా ఉన్నాయనేసి మీకు చూపిస్తున్నాను. బాగా ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. మసీద్ ఇది ఎంత బాగుందో చూడండి. అబుదాబిలోనే అతి పెద్ద మసీద్ అండి. చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందో చూడండి. ఇదే ఇప్పుడు మీకు తీసుకెళ్ళబోయే ప్లేస్ ఇదే. ఇంగ్లీష్లో మాస్క్ అంటారు. అబుదాబిలో అతి పెద్ద మసీద్ అండి ఇది. చూడండి ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి బయట నుంచి. ఇది అబుదాబికి టూరిజం ప్లేస్ అండి ఇది. సో ఈ లోపటైతే నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో మీతో పాటుగా నేను చూస్తున్నాను, వెళ్ళి చూద్దాం పదండి ఎలా ఉంటుంది అనేసి. వావ్ సూపర్గా ఉంది. లోపలికి వెళ్ళేటప్పటికి మేము తిరిగి వెళ్తున్నాము. అట్లా గేట్ నెంబర్ 6లో ఉన్నాము. మేము ఫస్ట్ అయితే 5 అన్నారు. సో అలా తిరిగి అయితే వచ్చాము. ఫస్ట్ టైం రావాలంటే కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. సో లోపటైతే ఎంట్రన్స్ అయ్యి చూడండి ఎలా ఉందో. వావ్ సూపర్గా ఉందండి. ఇంకో ఇదే మసీదు, అబుదాబిలో అతి పెద్ద మసీదు, అలాగే టూరిజం కూడా అండి ఇందులో. సో ఇది చూడడానికి అయితే మనం వెళ్తున్నాము. పార్కింగ్ ఎక్కడో ఉంది కార్ది.
ఎంత చాలా బాగుంటుందండి. సో ఇక్కడ ఫుల్ డ్రెస్ ఉండాలి, నాకు తెలీదు. నార్మల్ అయితే ఇక్కడ బుర్కా వేసుకోవాలంట. సో నేనైతే నాకు తెలియదు కదా, నార్మల్గా ఇంకా ఇలా కవర్ చేసేసుకున్నాను. సో అలౌ చేస్తున్నారు లోపలికి. ఈ లోపటి నుంచి చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందో చూడండి. ఫుల్ గ్లాస్తో ఎంత బాగుందో. ఈ లోపలికి వెళ్ళి లోపటి నుంచి టన్నెల్ ఉంటుంది, టన్నెల్ లోపటి నుంచి వెళ్ళాలంట. ఆ టన్నెల్ లోపటి నుంచి వెళ్ళాలి. చాలా బాగుంది. ఇది అబుదాబి వచ్చాను కదా నేను, అబుదాబిలో అండి ఇది. ఎంత బాగుందో అంటే మీకు నేను రియల్గా చూస్తున్నాను కనుక ఆ ఫీలింగ్ నాకు తెలుసు. చాలా బాగుందండి. ఇది ఇప్పుడు అందు లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళాలంటే మనం ఇక్కడ చూడండి, ఇగో ఇందులో నుంచి వెళ్ళాలి. ఇక్కడ వెయిట్ చేసి క్యూ కట్టుతున్నారు అందరూ. ఈ లోపటి నుంచి అయితే వెళ్ళాలి. లోపట అక్కడ లిఫ్ట్ ఉంది, ఆ లిఫ్ట్లో నుంచి కిందకి వెళ్ళి కింద నుంచి మళ్ళీ ఆ మసీదులోకి అయితే వెళ్ళాలి. దీనికి టికెట్ అది లేదు, ఫ్రీగా చూడొచ్చండి. చూస్తున్నారా బ్యాక్ నుంచి? అదే ఆ లోపలికి మీకు ఇలా దగ్గరగా కనిపిస్తుంది కదా స్క్రీన్లోని. అది చాలా ఎంత ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందండి నడవడానికి అయితే లోపలికి. లోపలికి అలా అక్కడికి వెళ్ళాలంటే మనం ఈ కింద నుంచి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్దాం పదండి. ఇగో క్యూ కడుతున్నారు, జనాలు ఉన్నారు. అంత టూరిజం అండి, చాలామంది. ఇగో గైడ్లు కూడా ఉన్నారు, గైడ్స్ ఉన్నారు. గైడ్లుగా మాట్లాడుతున్నారు, చూస్తున్నారా? వీళ్ళు గైడ్స్ ఇక్కడంతా కూడా. వీళ్ళు గ్రూప్గా వచ్చారు. ఈ లోపలికైతే ఇగో ఇలా అంటారు. పదండి వెళ్దాం. చూడండి అవన్నీ బస్సులే, అన్నీ టూరిజం బస్సులే అవన్నీ కూడా. అంత జనాలు వచ్చారు, చూస్తున్నారు కదా, అవన్నీ బస్సులే. ఎంత పెద్ద పార్కింగ్ ఉందంటే, ఇది ఎంత ప్లేస్ ఉందంటే ఒక ఎయిర్పోర్ట్ అంత ప్లేస్ ఉందండి. అంత పెద్దగా ఉంది ఇదైతే మాత్రంగా. కనీసం ఒక పడదు ఇక్కడ మా పార్కింగ్ లోపట అదంతా కూడా చూస్తే అంత పెద్దది. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను బయట నుంచి, చూడండి. చలి చాలా ఎక్కువ ఉందండి, బీభత్సంగా అయితే చలి ఉంది. అసలు ఇక్కడ మనకి జర్కినీ లేకపోతే అవ్వదు. అసలు ఎంత చలేస్తుందంటే చాలా చలిగా ఉంది. ఇక్కడ హీట్ ఎలాగ ఉంటుందో చలి కూడా అలాగే ఉంటుంది, అంత చలిగా ఉంది. ఈ లోపటి నుంచి అయితే వెళ్దాం రండి. లోపలికి ఎంటర్ అవుతున్నాము. వావ్, ఎంత బాగుందో లోపల. కిందకు వచ్చి కింద నుంచి లోపల అండర్లో చేశారు మొత్తం అంతా కూడా, అండర్ గ్రౌండ్ అంతా కూడా. చాలా బాగుంది. ఎలా వెళ్ళాలో కూడా తెలియట్లేదు మాకైతే. ఎటు నుంచి ఎంట్రన్స్ ఎలా వెళ్ళాలో కూడా తెలియట్లేదు. ఇక్కడ నుంచి మాకు అన్ని షాప్స్ అన్నీ కూడా. లోపలికి వస్తే అందరినీ ఇంకా మనకు తెలియకపోతే ఎవరినైనా అడిగేసి వెళ్ళడమే. లోపలికి వెళ్ళే కొద్దీ అన్నీ కూడా ఇక్కడ చాక్లెట్స్, ఇవన్నీ చాక్లెట్స్. లోపటంతా షాపింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడంతా కూడా. మనకి ఇక్కడ ఎక్కడ చూసినా సరే బర్గరు, కేఎఫ్సీ అదే కనిపిస్తుంది. ఈ దుబాయ్ అయినా ఈ అబుదాబి అన్నీ కూడా. అంతా కూడా ఒక మాల్ లాగా ఉంది, చూస్తున్నారా? మాల్ లోపటి నుంచి వెళ్ళట్టే. అసలు చాలా దూరం నడవాలి, చెప్పాను కదా. అక్కడి నుంచి మీకు బయట నుంచి చూపించాను కదా. సో చాలా దూరం వాకింగ్ ఉంది. అక్కడంతా లోపటంతా మాల్ లాగా ఉంది కదా, అది చూపించాను కదా. ఇప్పుడు మనం మసీదు లోపలికైతే ఇలా వెళ్తున్నాము. ఎంత ప్రాసెస్ అంటే చాలా ప్రాసెస్. మైక్ కూడా తీసేసి
తీసేసుకున్నారు. మైక్ లేదు, మైక్ లేకుండానే మాట్లాడుతున్నాను. మైక్ అలౌ చేయరంట. చాలా ప్రాసెస్ అండి లోపలికి రావడం. చూడండి ఎంత లాంగ్ డిస్టెన్స్ నడవాలంటే, చాలా లాంగ్. అక్కడికి వెళ్ళాలంటే అంత లాంగ్ నడిచి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, నడుస్తున్నాం, ఇంకా వస్తూనే ఉంది ఇంకా చాలా దూరము. చూడండి, ఇగో నడలేని వాళ్ళు ఇలా బండి కూడా ఎక్కిపోవచ్చు. చూస్తున్నారు కదా, ఇంకా కిందకి వస్తూనే ఉంది. ఇంకా వెళ్ళే కొద్దీ వామ్మో, మీకు కొంచెం ఇంకా చూపిస్తున్నాను. ఫుల్గా అయితే చూపించట్లేదు కదా, కట్గా చూపిస్తున్నాను. మనం అక్కడికి ఆ మసీద్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంత లాంగ్ ప్రాసెస్ ఉంది కింద నుంచి. చూడండి ఇది ఎంత పైకి ఉందో యాక్సిలేటరు. ఇప్పుడు ఆ పైకి వెళ్తున్నాం మనము. ఇప్పుడు చాలా దూరం అయితే నడిచొచ్చాం కదా, సో అదంతా మీకు కట్టుగానే చూపించాను, ఫుల్గా చూపించలేదు. ఇప్పుడు ఎంత పైకి ఉందో. వామ్మో, నా మైక్ కూడా తీసేసుకున్నారు. ఎంత అసలు లోపలికైతే వచ్చేసాము. చూసారు కదా, మనం బయట నుంచి ఎంత చూపించాను కదా, అది ఇది లోపట. చూడండి, ఇక బయట నుంచి ఇక ఇలా చూపించాను కదా మీకు. ఇవన్నీ ఖర్జూరం చెట్లు ఇవన్నీ కూడానా. చూడండి ఇది లోపట. వావ్, చూస్తున్నారా ఎంత బాగుందో? చూస్తున్నారా, సూపర్గా ఉంది. ఇది మీకు ఎలా అంటే, నేను చెప్పేది మనకి తిరుపతి అలాగా ఇది మొత్తం దుబాయ్కైనా అబుదాబీకైనా ఇదే అతి పెద్ద మసీదు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. వావ్, లోపల చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం ఫిల్లర్స్. ఇది మనకి తిరుపతి అలాగా ఇది అంత వీళ్ళకి ఇది అలాగా మసీదు మొత్తం అంతా. చూడండి ఎలా ఉందో, లైటింగ్ ఫుల్, పిల్లర్స్ అంతా ఎంత బాగుంది. లోపటంతా ఇగో ఇలా ఉంది. ఇక్కడ మీ వీళ్ళు చాలా బాగుందండి, కలర్ఫుల్గా ఉంది. ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది, వీడియో ఫొటోస్. చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే లోపలికి వెళ్ళే కొద్దీ ఆ డిజైన్ కూడా, ఫిల్లర్స్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, సైలెంట్గా ఎంత బాగుందంటే, ఆ లైటింగ్ కానీ ఆ ఫిల్లర్స్ కానీ చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి, అంత బాగుంది. చూడండి, మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎలాగో ఇక్కడ వీళ్ళకి ఈ మసీదు అంత ఫేమస్ అండి. దుబాయ్కి అబుదాబీకి కూడా ఎక్కడ లేని వాళ్ళు కూడా ఇది చూడడానికి వస్తారు. కంపల్సరీ ఇక్కడ విజిట్ చేసే వెళ్తారు. దుబాయ్ వచ్చిన వాళ్ళందరూ కూడా, దుబాయ్ అబుదాబీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదైతే డెఫినెట్గా చూసి వెళ్తారు. చాలా బాగుంటుందండి. చూడండి, అది ఫిల్లర్కి లైటింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, చూస్తున్నారు కదా మీరే. చూడడానికి తాజ్మహల్ లోపట ఎలా ఉంటుందో అలా ఫీల్ కలుగుతుంది నాకైతే. ఆ డిజైన్ చూడండి లోపట ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎంత రిలాక్స్గా ఉందంటే లోపట ఏదో నిశ్శబ్దంగా ఒకలాంటి రీసౌండ్ వస్తుంది లోపటంతా కూడా.
ఇది మసీదు లోపలికి వచ్చాం కదా, ఆ లోపటి నుంచి ఇంకా వేరే లోపలికి వెళ్తే ఇలా ఉంది చూడండి. ఫుల్ లైటింగ్ అండి. అబ్బా మైండ్ బ్లోయింగ్ అండి. అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుందంటే రియల్గా చూస్తుంటే. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ చెప్తున్నారు ఏమీ మాట్లాడకూడదంట, సైలెంట్గా నుంచోవాలంట, అంతే. జస్ట్ విజిటింగ్ చేయాలి, వాయిస్ మాత్రంగా ఏమీ మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ఉండాలంట. నేను అలాగే వీడియో తీసేసాను, మాట్లాడుతూ వీడియో తీస్తుంటే అప్పుడు నా వీడియో కూడా డిలీట్ చేసేసారు. నాకు మైక్ కూడా కిందని తీసేసుకున్నారు, చెప్పాను కదా ఆల్రెడీ, మీరు ముందు చూశారు కదా. సో లోపటంతా చూసేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాను. ఎందుకంటే చాలా లాంగ్ ఉంది, ఇంకా నడవలేకపోయాను. ఎందుకంటే చూశారు కదా మీరు ఎంత లాంగ్ అయితే నేను వాక్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు నేనైతే ఇంకా ఈ బండి అయితే ఎక్కిపోయానండి. స్టార్టింగ్ కూడా ఇది ఎక్కిపోవచ్చు, కానీ నాకు తెలియక వాక్ చేసుకొని వచ్చాను. చాలా లాంగ్ ఉంది. సో చూశారు కదా లోపల మాస్క్ అంతా ఎలా ఉంది ఏంటనేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా దుబాయ్ వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా డెఫినెట్గా అన్నీ విజిట్ చేసి చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా అంత లాంగ్ ఉందో చూడండి, అది ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. 5 కిలోమీటర్స్ దగ్గర ఉందండి లోపటైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.